హాయ్ మామ. బిఎండబ్ల్యూ అదే భర్త మహాశయులకు విజ్ఞప్తి. వరుస పెట్టి మాసో మాసో అని మాస్ సినిమాలు చేసి ఒకదాన్ని మించి ఒకటి కళాఖండాలు ఇస్తూ పోతూ ఇక రవితేజ గారు మార్కెట్ నిలబడాలి అంటే పక్కా హిట్ కొట్టాలి అనే టైంలో పండగకు వస్తున్న అరడజన్ సినిమాల్లో ఒకటిగా రిలీజ్ అయింది మా ఈ సినిమా. ట్రైలర్ వచ్చినప్పుడు అది పెద్దగా నాకు నచ్చకపోయినప్పటికీ జానర్ షిఫ్ట్ కొట్టారు, కిషోర్ తిరుమల గారు డైరెక్ట్ చేశారు అని చెప్పి హోప్ అయితే నాకు క్రియేట్ అయింది మా ఈ సినిమా మీద. మంచి సినిమా చూడొచ్చులే అనే హోప్ అయితే వచ్చింది. ఇక ఈరోజే రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడే చూశాను మామ. చూశాక నాకేమనిపించింది, రవితేజ గారికి కంబ్యాక్ అయ్యిందా, హిట్ పడిందా, పండగలో ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ఆ టార్గెట్ రీచ్ అయిందని నాకు అనిపించిందా అని తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో రివ్యూస్ ఇచ్చాం మామ. ఒక్కసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక మూవీ విషయానికి వస్తే ఒక ఒపీనియన్ అంటూ నాకు ఫామ్ అవ్వలేదు మామ. నచ్చిందా అంటే నచ్చిందని అంటాను, నచ్చలేదా అంటే నచ్చలేదని అంటాను. కామెడీ వచ్చినప్పుడు నవ్వుకున్నాను, అలాగని ప్రతి కామెడీ సీను వర్కౌట్ అయిందా అంటే లేదు అనే అంటాను. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్తో ఒక రేంజ్ హై ఇచ్చి మంచి ఇంటర్వెల్ బ్లాక్తో ఈసారి హిట్ కొట్టేయడం పక్కా అని డిసైడ్ అయ్యాక ఎప్పుడో ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాల నుంచి మొన్న వచ్చిన గుండె జారగాళ్ళంత అయిందే వరకు వచ్చిన సీన్స్ని రిపీట్ చేస్తూ ఇంకా ఎంతసేపట్లో అయిపోతే అంత తొందరగా బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచన అయితే క్రియేట్ చేశారు మామ. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను, కామెడీ అయినా యాక్షన్ అయినా జానర్ ఏదైనా అన్నింటితో పాటు ఎమోషన్ అనేది వర్క్ అవ్వాలి మామ. దాన్ని కూడా కామెడీ చేసేద్దాం అని డిసైడ్ అయితే ఎమోషన్ వర్క్ అవ్వదు. వర్క్ అవ్వకపోతే ఒక ప్రాపర్ ఫీల్ అనేది మనకు క్రియేట్ అవ్వదు. ఓస్ ఎంతోటి దానికి ఎంత సెటప్ ఎందుకురా అయ్యా అని అనిపిస్తుంటుంది. క్లైమాక్స్ చూసాక శుభలగ్నం మూవీ నుంచి ఇదే కదరా మనం చూస్తున్నాం అనే ఫీల్ అయితే క్రియేట్ అయింది మామ. ఇక ఆ స్టోరీలోకి వెళ్తే చెప్పడం అవసరం లేదు మామ, ట్రైలర్లోనే చూపించారు అదే స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ చాలా గట్టిగా వర్కౌట్ అయింది మనకు. ఓపెనింగ్ షాట్ నుంచి స్టోరీలోకి వెళ్ళటం, కామెడీ కూడా చాలా ఫ్రెష్గా ఉండటం, సాంగ్స్ ఫోర్స్డ్గా ఉన్నా వినటానికి చూడటానికి బాగుండటం, ప్లస్ మంచి ఇంటర్వెల్ సీక్వెన్స్తో ఒక మంచి సినిమా చూస్తున్నాం అనే ఫీల్తో వెళ్ళిపోయింది అలాగా. హీరోయిన్స్ బాగున్నారు, ఆష్క గారు అయితే గట్టిగా స్టాండ్అవుట్ అవుతారు మామ. రవితేజ గారిని దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఒక సాఫ్ట్ రోల్లో చూడడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. పాటలు నాకు నచ్చాయి, ఆర్ఆర్ కూడా సినిమా ఫీల్కి తగ్గట్టు బాగానే ఉంది, విజువల్స్ బాగున్నాయి, కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. అన్నిటికీ మించి ఓల్డ్ సాంగ్స్ని సినిమాలో వాడుకున్న విధానం నాకు బాగా నచ్చింది మామ. డైరెక్టర్ గారు ప్రీవియస్ వర్క్స్తో పోలిస్తే నాకు అవే బాగా నచ్చాయి మామ. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఎంటైర్ సెకండ్ హాఫ్ ఒక్క పాయింట్ని పట్టుకొని సాగదీసినట్టు అనిపిస్తుంది మామ. ఇక క్లైమాక్స్ చూసాక ఒరే నోటితో చెప్పే కాడికి ఇన్ని సీన్లు ఎంత తతాంగం అవసరమా అని అనిపించింది మామ. ఒకటే మ్యూజిక్, ఒక సీన్ వస్తుంది, దొరికిపోతాడా అని బిల్డప్ చేస్తారు, హీరో ఎస్కేప్ అవుతాడు. ఇదే రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ ఉంటానే ఉంటుంది మామ. సెకండ్ హాఫ్లో కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకా చెప్పాలి అంటే పెళ్ళం ఊరెళ్తే మూవీని అటు తిప్పి ఇటు తిప్పి అటు మార్చి ఇటు మార్చి తీసినట్టే అనిపించింది నాకు. సినిమాలో అందరి వర్క్స్ బాగానే ఉన్నా సినిమా చూడడానికి వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయగలం. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది మామ. క్లైమాక్స్కి ముందు సత్యతో ఒక సీన్ పెడతారు, ఆ సీన్ అయితే అవసరం లేదేమో అనిపించింది మామ. సీరియస్ మూడ్లో ఎమోషనల్గా ఉండాల్సిన క్లైమాక్స్ కామెడీ చేసేసారు, అది కూడా చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. ఇక ఈ సినిమా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టు రన్ అవుతా ఉంటుంది మామ. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే కొంచెం నచ్చింది కొంచెం నచ్చలేదు. ముందు వాటికన్నా బాగుంది, రవితేజ గారి ముందు సినిమాల కన్నా ఇది కొంచెం పర్లేదు, ఎలాంటి డైలాగ్ లేను. నాకు ఏ సినిమాకి ఆ సినిమాయే. సో ఈ మూవీ వరకు ఓకే ఓకే అని మాత్రం చెప్పగలను మామ. నా రెఫరెన్స్లో ఈ మూవీ ఉంటుందా అంటే టైం పాస్ చేయడానికి ఖాళీ టైం మీకుంటే చూడండి అని మాత్రం చెప్తాను మామ. లేదు అంటే ఇక మీ ఇష్టం. నెక్స్ట్ అనగనగా ఒకరోజు మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.